చనిపోయిన ఫ్యూ సెకండ్స్లో ఏం జరుగుతాయి, చనిపోయిన కొన్ని దినాలు ఏం జరుగుతాయి, పునరుద్ధానం ఎలా జరుగుతుంది, ఒక్కసారి మన భవిష్యత్తు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి 2 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుదాం. చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. యాబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ, ప్రెసెంట్ విత్ ద లార్డ్. మనం చనిపోయిన నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది? జాగ్రత్త వినండి. సడన్గా గుండె అయిపోయింది అనుకుందాం. గుండె అయిపోయింది. ప్రభు అంటాడు, నరులారా తిరిగి నా దగ్గరకు రండి అంటారు. అప్పుడు మన్ను అయినది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. మట్టి ఏమవుతుందండి? మట్టి కలిసిపోతుంది. ఆత్మ తానిచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుంది? పారడైస్కి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? ప్యారడైస్. ఎప్పుడు వెళ్తుంది ప్యారడైస్కి? చాలామంది ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు అండి? సోలు కొంతమంది చెప్తూ ఉంటారు వాక్యం. ఆత్మ అండి ఇలా తిరుగుతూ ఉంటుందండి బయట. నీకు ఇష్టమైన బిర్యానీ మీద, నీకు ఇష్టమైన ప్లేస్లో తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఎవడు చెప్పిండండి? కొంతమంది పాపం వచ్చి అక్కడ తిరుగుతున్నాడు కనిపిస్తుందని, కనిపిస్తే ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఆత్మలు కనపడవు. జాగ్రత్త వినండి. బైబిల్ సెలవు సత్యం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మరణించిన నెక్స్ట్ సెకండే ఆ క్షణం ఏం జరుగుతుందండి? బైబిల్లో దొంగతో ప్రభు అన్నాడు, నేడు నీవు త్వరగా రైట్ నౌ, నేడు నీవు నాతో కూడా పరదేశం. ఆత్మ శరీరాన్ని విడిచిన నెక్స్ట్ సెకండే ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ప్రభుతో ఉంటుంది. ఎక్కడ? పరదేశంలో. ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తుంది.